హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయినా అలాగే మార్నింగ్ టిఫిన్ కిందనైనా తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇవైతే మిగిలిన అన్నం ఉంటుంది కదా, వాటితోటి అయితే వడలు ఈజీగా సింపుల్గా క్రంచీగా లోపల గుల్లగా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇవైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ లాగానైనా చేయొచ్చు అనమాట. ఆయిల్ పీల్చకుండా మనం ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చాలా బాగుంటాయి, నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 కప్పుల వరకు రైస్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకు నూనె అనేది ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. అలా పీలవకుండా ఉండాలంటే వాటర్ కొంచెం వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే తగినంత సాల్ట్, అలాగే కారం, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల రవ్వ, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇవన్నీ కలిసేలాగానైతే కలుపుకోవాలన్నమాట. ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదన్నమాట. వాటర్ చూసుకుంటూ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే అలా చూసుకుంటూ మీరైతే కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. నేనైతే ఇంతే యాడ్ చేశాను. కొంచెం అంటే కొంచెమే యాడ్ చేసి ఇదంతా కలిపేసి ఇలా ఒక ముద్దలా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండిని అయితే మనం వడల్లాగా ఒత్తుకోవడమే. మీకు చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే ఇలా కొంచెం చేతులకి ఆయిల్ రుద్దుకొని ఇలా వడల్లాగా చేసుకోవాలి. చూసారా, ఇలా వడల్లాగా చేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లో అయితే పెట్టేసుకుందాము. చూసారా, అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవైతే కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మనమైతే అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, ఇరిగిపోతాయి. వేసిన 2 నిమిషాలకు అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చూసారా, చాలా సూపర్గా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు రైస్తో చేసే వడలు అయితే రెడీ అయిపోయింది. మిగిలిన అన్నంతో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నార్మల్ వడల కన్నా కూడా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.